జోహార్ జోహార్. ఈరోజు సబ్ కలెక్టర్ గారికి ఆదోన్ నుండి ఒక ఎమ్మెల్యే పిఏ అని చెప్పుకొని తిరుగుతున్నటువంటి వ్యక్తి ఆదోనిలో నాగరాజ్ గౌడ్ అనే వ్యక్తి ఎస్సీ సర్టిఫికేట్లు పొందడం చాలా విదూరంగా ఉంది. ఎందుకంటే ఎస్సీలో ఆదోన్లోనే కాదు రాష్ట్రంలోనే మాదాసి కురువ ఉంది. కానీ కురువకి ఎక్కడ కూడా ఎస్సీ సర్టిఫికెట్లు ఇచ్చిన దాఖలాలు లేవు. ఆదోన్లోనే ఎస్సీ సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది. అదే ఎంఆర్ఓ గారు అయితేనేమి, విఆర్ఓ గారు అయితేనేమి, సచివాలయం అడ్మిన్లు అయితేనేమి, మరి నాగరాజ్ గౌడ్ ఏ సర్టిఫికేట్లు పెట్టి ఎస్సీ సర్టిఫికేట్లు తీసుకున్నాడు? ఎమ్మెల్యే గారి ప్రపోజల్తోన ఏమన్నా ఎస్సీ సర్టిఫికేట్లు ఇచ్చారా? ఎమ్మెల్యే గారు ప్రపోజల్ చేసి ఇప్పించారా? మరి రాష్ట్రంలోని అసెంబ్లీలో కూడా మాట్లాడాడు ఎమ్మెల్యే గారు. అయ్యా ఎమ్మెల్యే గారు, మా ఎస్సీల మీద మీకెందుకు ఇంత ఆక్రోశం? ఈ ఆక్రోశం ఉన్నంత కాలం నువ్వు ఆదోన్లో ఎస్సీ ఓట్లు వేసుకొని ఎస్సీలపైనే ఈ విధంగా దాడి చేయడం మంచి పద్ధతి కాదని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను. అలాగే ఈ నాగరాజ్ గౌడ్కి ఏవైతే ఎస్సీ సర్టిఫికేట్లు ఇచ్చారో అవన్నీ కూడా వెంటనే కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు రద్దుపరిచి ఆయన ఇంటికి ఇచ్చినటువంటి కరెంటును కూడా కట్ చేయాలని చెప్పి ఆయనకి ఏవైతే ఎస్సీ సర్టిఫికేట్లు ఆయన కుమారులకు కానీ ఆయన కూతురులకు కానీ స్కూల్ సర్టిఫికేట్లో మాదాసి కురువ అని పెట్టుకున్నాడు. వాటన్నిటిని తీసేసి ఆయన ఏదైతే కె నాగరాజ్ గౌడ్ అని పెట్టుకున్నాడో అదే పేరుతోనే ఆయన పిల్లలకు కూడా సర్టిఫికేట్లు మంజూరు చేయాలని చెప్పి ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ గారిని కూడా మేము కోరుతా ఉన్నాం సార్. మరి నాకు ఈ మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ జై భీమ్ తెలియజేసుకుంటూ, నా పేరు జై భీమ్ సాయిరాం, మాలమానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సార్.